వెల్కమ్ టు టీ10 నేను మీరేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కుమారస్వామి గారు. ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను అన్న. ఇప్పుడు ప్రధానంగా అంటే ఈ విశ్వకర్మ వృత్తికి సంబంధించి అసలు విశ్వకర్మ వృత్తి అంటే ఏంటి, అసలు ఎట్లా ఉంటది? విశ్వకర్మ వృత్తి అంటే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళంతా విశ్వకర్మ వృత్తిదారుల కిందకి వస్తుంటారు. అందులో ప్రధానంగా 5 రంగాలు ఉంటాయి. 5 రంగాలలో అందులో కర్ర అని, కలప, ఇత్తడి ప్లస్ బంగారం మరియు కంచెరికి సంబంధించిన పాత్రలు తయారు చేయడం, ఇనుముకు సంబంధించిన కమ్మర పని, ఇవన్నీ చేయాల్సి విశ్వకర్మ వృత్తిదారులు అని అంటారు. అంటే ప్రధానంగా నగరాలలో కాకుండా విలేజ్ లో అందరూ బాగా గుర్తుపడుతుంటారు. విలేజ్ లో వీళ్ళ వృత్తి ప్రధానం. వ్యవసాయ రంగానికి అయితే ఇంకా ముఖ్య భూమిక పోషిస్తుంది. దీన్ని విశ్వకర్మ వృత్తిదారుల సంఘం అని అంటారు. అసలు ఎట్లా ఉంటది ఆ పని? అదంతా పని అంటే అమ్మా, ఇప్పుడు వ్యవసాయానికి ప్రధాన పాత్ర పోషించేది కమ్మరం పని. ఏంటంటే వర్షాలు పడంగానే రైతు నాగలి దున్నుతాడు. నాగలి దున్నేటప్పటికి కర్ర పని, నాగలి తయారు చేయడానికి వడ్రంగి అవసరము, కమ్మర పని చేయడానికి కర్రు, కొండి, గొర్రు, ఇవన్నిటికి కూడా ప్రధానంగా ఐరన్ ఉంటుంది. దానికి ఐరన్ ఉంటేనే భూమిని దున్నడానికి అవకాశం ఉంటది. అది కమ్మరం పని చేసే వాళ్ళు దానికి ఉపయోగపడుతుంటారు. ప్రధానంగా రైతుకు వీళ్ళు. మిగతా ఇంకా 3 రంగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆహార పాత్రలు, గతంలో పాత్రలన్నీ వీళ్ళు తయారు చేసేవాళ్ళు చేతుల పైన, అదొకటి. మళ్ళీ శిల్పి రంగం ఉంటుంది. ఎక్కడైతే శిలాలు, విగ్రహాలు, లేకపోతే దేవాలయ నిర్మాణానికి స్తంభాలు, రాతి స్తంభాలు ఉంటున్నాయి కదా, అదొక రంగము. మరియు గోల్డ్ స్మిత్ అంటే బంగారం వృత్తి చేసే వాళ్ళు కూడా ఈ 5 రంగాలను వాళ్ళనే విశ్వకర్మలుగా పిలుస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గాని, నగరాల్లో గాని. నగరానికి వచ్చే వరకల్లా విశ్వకర్మలు ఎవరంటే అంటే తెలియని వాళ్ళు తయారైపోయారు. గ్రామీణాలలో అన్న, తమ్ముడు, అన్న, వదిన అనే ఆ సంభాషణ, అంటే దగ్గర ఒకే కుటుంబంలా జీవించేలాగా వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఈ విశ్వకర్మలు. అంటే ప్రతి వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసే వాళ్ళంతా విశ్వకర్మలకు టచ్లు ఉంటారు. ఎందుకంటే రైతు ప్రధానం కదా గ్రామాల్లో. కాబట్టి వీళ్ళకి బాగా టైఅప్ ఉంటది. ఈ విశ్వకర్మ వృత్తులు అనేటివి కంపల్సరీ మానవాళికి జీవనం మనుగడగా సాధించడానికి ఉపయోగపడుతున్నాయి ఇవి, గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా. అదే అసలు ఇవి సిటీలలో అసలు తెలియదు, విశ్వకర్మ అంటే అసలు తెలియదు. అవును. పల్లెటూరులో వాళ్ళకైతే కొంచెం తెలుసు, కంపల్సరీ వాళ్ళకి తెలుసు. ఈ రంగం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏంటంటే రైతు ఆహారం పండిస్తేనే కదమ్మా ఆ రైతుకు సేవ అందించేది వీళ్ళు విశ్వకర్మలు. అరే విశ్వకర్మలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏమో డబ్బులు ఇచ్చే లావాదేవీలు ఏమి ఉండవు. ఈ పని చేస్తే ఆ పంట వచ్చినప్పుడే ఆ విశ్వకర్మకు ఆ ధాన్యం ఇవ్వడం. అంటే ఇప్పుడు ధన రూపేణ నగరాలకు వస్తే డబ్బు వస్తుంది. ఈ పద్ధతి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. వాళ్ళకు డబ్బులు ఇచ్చే వ్యవహారం ఉండదు. వాళ్ళకి ఏదైతే పంట వస్తుంది కదా, ఆ పంట వచ్చినప్పుడు పంటంలో కొంత భాగం వాళ్ళకు విశ్వకర్మలకు పిలిచి వాళ్ళకు ప్రధానంగా ఫస్టే ఇచ్చేస్తారు. ఈ చేతి వృత్తిదారులకు ముందుగా ఇచ్చేస్తారు. ఇచ్చినాక వాళ్ళు మార్కెట్ కమ్ముకోవాలా లేకపోతే ఇంకెవరికి కమ్ముకోవాలా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇది విశ్వకర్మ వృత్తి అనేది ఓన్లీ కమ్మరి వాళ్ళ? విశ్వకర్మ కమ్మరం వాళ్ళు చేస్తారు. మెయిన్ కమ్మరం, ఇనుము పని చేసే వాళ్ళు కమ్మరం. ఇంకా మిగతా 4 ఈ దర్వాజాలు తయారు చేయడం, గుణపాలు ఉంటాయి కదా డోర్లు, డోర్లు గాని, మరియు వీళ్ళు నాగలి, ప్రధానంగా నాగలి. ఇప్పుడంటే ఐరన్ ట్రాక్టర్లు, కంపెనీలు ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ట్రాక్టర్లు దున్నడం ఇంతకు ముందుకు నాగలి ప్రధాన భూమిక. ఇప్పుడు ఎవరైనా మంత్రులకు ఇవ్వాలంటే మళ్ళీ ఆ నాగలి గుర్తిస్తారు చూడండి, ఆ రైతు మళ్ళీ నాగలి తయారు చేసేది విశ్వకర్మ. ఈ రకంగా అనుసంధానం అని ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకో తదుపరి వ్యక్తి ఎవరంటే కంచెరి అంటే ఈ పాత్రలు. గతంలో మట్టి పాత్రలు ఇవి మన వెండి పాత్రలు ఉంటాయి కదమ్మా, ఆ వెండి పాత్రలు ప్రధానంగా ఫస్ట్ తయారు చేసింది విశ్వకర్మనే. అంతకుముందుకు ఈ కుమ్మరి వాళ్ళకు కూడా కుండ తయారు చేస్తారు కదా, కుండ తయారు చేయడానికి కూడా సారే అనేది ఉంటది. రౌండ్ తిప్పుతుంటారు, నడుమ మట్టి ముద్ద పెట్టి ఆ కుండను తీస్తుంటారు. ఆ కుండ తయారు చేయడానికి కూడా కారణం కింద సారే అనేది ఒకటి ఉంటుంది, మన బండి చక్రం లాగా. దాని ద్వారా
అది విశ్వకర్మ తయారు చేస్తాడు, వడ్రంగి వృత్తి చేసేవాళ్ళు. ఉమ్, ఈ ఇదొకటి, ఉమ్, మళ్ళా ఇక కంచెర పని ఒకటి, ఉమ్, శిల్పి పని. ఉమ్, ఎక్కడన్నా దేవాలయం ఇప్పుడు ఈ రోజుల్లో వల్ల గతంలో కూడా ప్రతి ఊరికి ఒక దేవాలయం ఉంది, ఉమ్, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. దానికి కూడా శిల్పి అంటే ఆ విగ్రహాలు చెక్కడం. చెక్కడం. ఉమ్, ఇప్పుడు ప్రతి ఊర్లో ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు కూడా అంటున్నారు, మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అంటున్నారు, ప్రతి ఊరికి రాముని గుడి ఉంది, ఉమ్, ప్రతి ఊరికి ఆంజనేయ స్వామి గుడి ఉంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటారు. ఆ గుడికి విగ్రహం చెక్కడము ఇతని శిల్పి పని. ఉమ్. మరి వీళ్ళు చెప్తేనే కదా వీళ్ళందరూ విశ్వకర్మలోకి వస్తారు. విశ్వకర్మలు. ఉమ్, మన బంగారం పని చేసే వాళ్ళు కూడా మంగళసూత్రం తయారు చేస్తారు కదా అవునవును. పెళ్లికి, ఆ, ఆ మంగళసూత్రం తయారు చేసే వాళ్ళు కూడా ఉమ్, ఈ 5 వృత్తులు చేసే వాళ్ళని విశ్వకర్మలు అని అంటారు. ఉమ్, అట్లా ప్రతి ఊరికి వీళ్ళు ఉండాల్సిందే, వీళ్ళ సేవలు ఆ ఊరికి గాని ఆ ఊరి ప్రజలకు గాని ఉమ్. ఉపయోగించాల్సిందే. ఇప్పుడు బంగారం తయారు చేయడం గాని, శిల్పాలు చెక్కడం గాని, అంటే ఇప్పుడు ఈ వృత్తి అంతా బానే ఉంటది, అవును. సంపాదన కూడా బానే ఉంటది కదా, మరి ఏంటి సమస్యలు? సంపద ఎక్కడ ఉంటదమ్మా? ఆ, సంపద లేదనే కదా చెప్పేది. ఉమ్, సంపద ఉంటే ఈ మధ్య కాలంలో కొంచెం నగరాల్లో ఈ గోల్డ్ స్మితాలు వీళ్ళు వర్క్ చేసుకుని ఉంటే నగరాల్లో కాస్త కూస్త డబ్బులు సంపాదించట్లో వాళ్ళు బంగారం పని చేయడం వల్ల కొంత డబ్బులు వస్తున్నాయి. ఉమ్, గ్రామీణ ప్రాంతాల్లో మిగతా 4 వృత్తులకు లేదు, మనగడ లేదు. ఉమ్, వాళ్ళు కూడా వలస వచ్చి హైదరాబాద్ లోనే జీవిస్తున్నారు. ఉమ్, కర్ర పని చేసే వాళ్ళైనా, ఉమ్, నిజంగా కమ్మరం పని చేసే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఎందుకు కనికరం చూపెట్టట్లేదేమో కానీ ఉమ్, వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు, ఉమ్. చాలా ఇబ్బందులకు గురైనారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ, మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పిండ్రు కదా, అవును. ఐదు చెప్పిండ్రు. పొలంలో కూడా నాగలి అని చెప్పారు. అవును, ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది. అవును. మరి ఆ కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఈ విశ్వకర్మ వృత్తి వాళ్ళకి ఏమైనా సమస్యనా, లేకపోతే అంటే నష్టమా లాభమా? నష్టమే. ఉమ్, లాభం ఎక్కడైతుందమ్మా? ఉమ్, ఆ వృత్తి ఏదైతే మేము కోల్పోతున్నామో, ఉమ్, మా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ వృత్తిని మీద ఆధారపడి బతికే వాళ్లకు వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళు చూయించి మాకు కల్పించాలి. ఉమ్, అలాంటి పనులు చేయట్లేదు. ఉమ్, పెట్టుబడిదారుడు అనుకనే ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఉమ్, ఎక్కడైతే డబ్బులు తీసుకొని వస్తుండో ఆ వృత్తికి సంబంధం లేని వ్యక్తి ఉమ్, డబ్బులు పెట్టుబడి పెడుతుండో మళ్ళీ వీళ్ళని జీతగాళ్ళని తయారు చేస్తున్నాడు. ఉమ్, పెట్టుబడి ఒకటిది, అవును. జీతగాళ్ళు వీళ్ళు అయిపోతున్నారు. ఉమ్, మరి ఈ టెక్నాలజీని వీళ్ళకు ఉపయోగించాలి కదా. ఉమ్, ఉపయోగించాలంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు విశ్వకర్మలు. ఉమ్, అలాంటప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఒక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్, శిక్షణ ఇచ్చి ఉమ్, వాళ్ళకు ఇంకో మీరు ఈ పనులు చేసుకోండి, ఈ విధంగా శిక్షణ తీసుకోండి అని చెప్తే బాగుండేది. ఉమ్. అట్లాంటి ప్రభుత్వాలు చేయట్లేదు కదా. అసలు అంటే ఇప్పుడు ప్రభుత్వం అసలు దేనికి ఆదుకోవట్లేదా విశ్వకర్మ వృత్తి వాళ్ళని? ఇలాంటి ప్రభుత్వాలు ఆదుకోవట్లేదమ్మా. గతంలో ఇన్ని ప్రభుత్వాలు చూసినాము. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వీళ్ళ జీవన పరిణామాలు మారట్లేదు. ఉమ్, ప్రధానంగా మా బాధల్లో అదే. ఉమ్, ఇంకా జనాన్ని చైతన్యం చేయాలి, విశ్వకర్మ చైతన్యం చేయాలంటే ఏ చైతన్యం చేసినా బీసీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు. అది అందులో మొత్తం దళారులే తయారవుతుండ్రు. ఉమ్, వాళ్ళు ఎవడైతే డబ్బులు తీసుకొని దళారుల విధంగా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప ఉమ్. నిజమైన అర్హునికి న్యాయం చేకూరుస్తలేదు. అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా అసలు? తీసుకెళ్ళామమ్మా. గతంలో కమిషనర్ గారికి లెటర్లు ఇచ్చాము, ఉమ్, ఆందోళనలు కూడా చేశాము, అక్కడ ధర్నాలు కూడా చేశాము. ఉమ్, మా సమస్య వినడానికి ఇందిరా పార్క్ దగ్గర కూడా 2 రోజులు ధర్నాలు పెట్టాము. ఉమ్, మా వృత్తికి సంబంధించిన ప్రదర్శనలు కూడా చేశాము అక్కడ. ఉమ్, ఇంకేం చెప్పుకోవాలి. బీసీ మంత్రి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఉమ్. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ఏం చెప్తారు, సరే చూస్తామంటారు. అప్పటి మట్టుకు సంతోషపరుస్తారు మనుషుల్ని. ఉమ్, అంతే తప్ప తర్వాత 3-4 రోజులు అయిపోతే యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మా సమస్యలు పట్టించుకోరు. ఉమ్, ఆ రకంగా మా దాంట్లో ఏంటంటే రాజకీయ చైతన్యం కూడా తక్కువ. ఉమ్, విశ్వకర్మలలో ఏదో ఏళ్ల మీద లెక్క పెట్టాడు 1-2 వ్యక్తులు ఉండొచ్చు కానీ ఉమ్, రాజకీయ రంగంలో ఉన్న వర్గానికి ప్రభుత్వం బాగా దోషిపెడుతుంది వాళ్ళకే. ఉమ్, ఎందుకంటే అసెంబ్లీలో వాయిస్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళ వైపున ఫోన్ చేస్తే వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఉమ్, మా రంగానికి అవ్వట్లేదు. ఉమ్. మా బాధల్లో అదే. వాస్తవానికి మీరు ఇప్పుడు అన్నట్టుగా ఈ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి కష్టమే, చాలా ఇబ్బంది, ఉమ్, చాలా ఇబ్బంది. నిన్న మొన్న కూడా 2-3 రోజులు కూడా నేను అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేశాను. ఉమ్, ఎవరున్నా అంత వృద్ధులే ఉండ్రు. ఉమ్, యువకులంతా హైదరాబాద్ నగరానికి వలస వచ్చేస్తుండ్రు. ఉమ్, వలస వచ్చినా ఇక్కడేమైనా చక్కదనం ఉందా? ఉమ్, అది లేదు. ఉమ్, వేరే రాష్ట్రం నుంచి మొత్తం కంపెనీలు వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు ఉమ్, పనిలోకి. ఉమ్, పెద్ద పెద్ద కంపెనీలు నడుస్తున్నాయి, మన అవును. అపార్ట్మెంట్స్. ఉమ్, వాళ్ళంతా ఇక్కడికి వాళ్ళకి పని చేయట్లేదు. ఉమ్, వాళ్ళంతా ఉత్తరప్రదేశ్, ఉమ్, బీహారు, ఒరిస్సా ఉమ్, ఈ రంగంలో కూడా వాళ్ళు ఎక్కువ పనులు వాళ్ళే చేస్తున్నారు. ఉమ్, ఆ చేయడం బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు
ఉపాధి లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ విశ్వకర్మ వృత్తిదారులలో ఒక 5గురు వృత్తులు ఉంటారు అని అన్నారు. 5 రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు అని అన్నారు. అసలు ఆ 5గురు వృత్తుల వాళ్ళు అసలు ఏమేమి పని చేస్తారు? వాళ్ళు ప్రధానంగా ఇది చెప్పుకునేది ఏంటంటే ఈ కమ్మరం పని. అది కమ్మరం పని గ్రామీణ ప్రాంతాల్లో కాస్త తగ్గిపోయి హైదరాబాద్ లో వెల్డింగ్ వర్క్ల మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారమ్మా. ఈ భవన నిర్మాణానికి సంబంధించింది ప్రధానంగా వాళ్ళే. ఈ గ్రిల్ తయారు చేయడము, గేట్లు తయారు చేయడము, షెడ్లు మామూలుగా బిల్డింగ్ పైన షెడ్లు వేయడము, ఏదైనా ఓ బిల్డింగ్ నిర్మాణము కాంక్రీట్ తో కాకుండా ఈ రోజుల్లో లేటెస్ట్ గా ఫంక్షన్ హాల్లు అలాంటి ఐరన్ స్తంభాలతో చేసేది అదంతా కమ్మరం వృత్తికి కలిగిన ప్రాధాన్యం ఉంది దానికి. వాళ్ళు ఈ వర్క్ లో చేస్తున్నారు. అంటే ఈ వర్క్ లో కూడా అందరూ చేస్తున్నారు. ఆ వర్క్ కు సంబంధించింది కమ్మరానికి సంబంధించింది. ఇనుము ఏదైతే ఇనుము ఉందో, ఇనుము ఏది బెండింగ్ చేసినా ఏ పరికరం తయారైనా అది కమ్మరం వృత్తికి సంబంధించింది. కలప రెండో వ్యక్తి ఏంటంటే వడ్రంగి. వడ్రంగి అని చెప్తే దర్వాజాలు అనుకోండి, ఇంట్లో గృహ నిర్మాణంలో ఉండే సోఫాలు, ఇప్పుడు డెకరేషన్ ఇవన్నీ కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ కర్రతో తయారు చేసే ప్రతి వస్తువు వడ్రంగి తయారు చేస్తారు. వీళ్ళు మంచి కళా నైపుణ్యం. ఇప్పుడు విగ్రహాలు, చెక్కలో విగ్రహాలు తయారు చేస్తారు. ప్రధాన గుమ్మం ఉంటుంది కదా, మొదటి డిజైన్ తయారు చేస్తారు వాళ్ళు. చేతి వృత్తి చెక్కడము, ఇవన్నీ కర్ర వృత్తి, కర్ర బొమ్మలు, ప్రతి వస్తువు తయారు చేసేది వడ్రంగి. కర్రకు సంబంధించిన ఏ పనైనా చేస్తాడు. అంటే గతంలో భవన ఇల్లు నిర్మాణానికి కూడా దూలాలని ఉంటాయి. ఆ పెంకుటిల్లు నిర్మాణం ఉంటుంది కదా, ఆ చెక్క అది పెద్ద బాడ్సతో చెక్కి, అప్పుడు ఇవన్నీ యంత్రాలు లేవు కదా పాత కాలంలో. యంత్రాలు లేనప్పుడు బాడ్సతో దాన్ని లైన్ కొట్టుకొని లైన్ కు తయారు చేసి నిర్మాణం ఇల్లు నిర్మాణానికి వాడతారు. ఇది చెట్లు ఉంటాయి కదా, చెట్లు కట్ చేసి ఆ గృహ నిర్మాణదారుడు తెచ్చుకుంటే వాళ్ళన్ని చెక్కి తయారు చేసి వాళ్ళు పెడతారు. అది వడ్రంగం వృత్తి ప్రధానంగా ఇల్లుకు ఉపయోగపడుతుంది. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కంచరి ప్రత్తి. అంటే కంచరి వాళ్ళు అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా. ఈ తరానికి అయితే కంచరి వాళ్ళు అంటే ఎవరు అని ప్రశ్నించే తత్వం వచ్చేసింది. అంటే వాళ్ళు జిల్లాలో అక్కడ వరంగల్ జిల్లా పెంబర్తి ఉంది కదా, పెంబర్తిలో ఇప్పుడు దేవుని ధ్వజస్తంభం, దేవుని గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి తొడుగులు అంటే వెండితో కూడిన వెండి గాని ఇత్తడి గాని దానికి అవన్నీ పరికరాలు తయారు చేస్తారు వాళ్ళు కంచర అంటారు. కంచర వాళ్ళు తయారు చేసేది. వీళ్ళు నిర్మాణానికి దానికి ఉపయోగపడతారు. పాత్రలు కూడా తయారు చేసేది గతంలో పెద్ద పెద్ద బకెట్లో మోల్డింగ్ చేసేసి వాళ్ళు పాత్రలు చేస్తారు. వాళ్ళైతే ఉనికి కోల్పోయినారు, పనులు లేవు కదమ్మా. ఇప్పుడు అట్లా అన్ని తయారు చేసేదంతా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళంతా రాష్ట్రాల నుంచి ఇక్కడ దిగుమతి అయ్యి అవన్నీ మోల్డింగ్ ఎక్కడో గుజరాత్ లో తయారైన వస్తువు తీసుకొచ్చి హైదరాబాద్ తెలంగాణలో అమ్ముతున్నారు. ఇక పెట్టుబడిదారులు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టడము, లేకుంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళ ఫ్యాక్టరీలలోనే వీళ్ళు కార్మికులుగా తయారవుతుంటారు. ఆ రకంగా వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు శిల్పులు అంటే చెప్పుకోవటానికి ఏమంటారు, యాదగిరి గుట్ట తయారు చేసింది ఏదో ఆనంద్ సాయి, అలాంటి వాళ్ళంతా శిల్పులు. ఆనంద్ సాయి కూడా ఇక్కడ తమిళనాడు వ్యక్తి. ఇక్కడ వాళ్ళకు ఉపాధి ఇక్కడ కూడా ఉన్నారు, ప్లాన్ చేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకుండా ఎక్కడనో దేశంలో ఏ మూలకో ఉన్న గొప్ప పేరున్నదని చెప్పి వాళ్ళకు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణానికి ఉపయోగించుకుంటారు. మరి ఇక్కడ కూడా వాస్తుకు సంబంధించిన వాళ్ళు శిల్పాలకు ప్లాన్ ఇచ్చేవాళ్ళు, శిల్పాలు చెక్కే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉపాధి లేక ఇతర రంగాల్లో ప్రయాణం చేస్తుండ్రు. వాళ్ళు అక్కడ అవి తయారు చేస్తుండ్రు. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు వీళ్ళని. ఇప్పుడు శిల్పులు అంటే ఎవరు అనే స్టేజ్కి వచ్చేసింది. మొన్న ఇక్కడ అయోధ్య రామాలయం విగ్రహానికి కూడా ఎవరికో ఆర్డర్స్ ఇస్తారు. మరి శిల్పులు వీళ్ళు ఉన్నారు కదా, ఈ విశ్వకర్మలకు సంబంధించిన శిల్పులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడైతే గుడి నిర్మాణం జరుగుతుందో వాళ్ళకు ఉపయోగించాలి, పనికి వీళ్ళంతా కార్మికులుగా ఉపయోగించుకోవాలి. అట్లా చేయకుండా ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ పని కల్పిస్తారు, గుడారాలు వేసి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి పని కల్పిస్తే వీళ్ళు కూడా జీవనోపాధి బాగుంటుంది కదా. అట్లా చేయరు వీళ్ళు. ఎవరో ఏది కాంట్రాక్ట్ వ్యవస్థ, పెట్టుబడిదారులు వీళ్ళంతా
అట్లా చేసి వీళ్ళని కార్మికులుగా తయారు చేసి కార్మికులుగా కూడా పనికి రాకుండా తయారు చేస్తుందమ్మా ఈ ప్రభుత్వం. ఆ రకంగా వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా తయారు చేస్తుంది. వీళ్ళకి ఎలాంటి మీరు ఉన్నారా లేరా, మీరు ఏం పనులు చేస్తున్నారు అనేది మాత్రం గవర్నమెంట్ పట్టించుకోదు. మా సంఘం తరపున కూడా మేము అధికారుల దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళని ఒక్కొక్క రంగంలో పనిచేస్తున్న వాళ్ళని ప్రధానంగా వాళ్ళని ఒక 5 మందిని 10 మందిని తీసుకెళ్లి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సార్ వీళ్ళ పలానా రంగం, ఈ రంగం నుంచి వీళ్ళు కోల్పోతున్నారు, వీళ్ళకి కొంచెం శిక్షణ ఇచ్చి వాళ్ళు బతకడానికి ఏమన్నా యంత్రాలు అట్లాంటివి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి సార్ అని చెప్తే, సరే సరే మేము ఇనలేదు చూడలేదు అని చెప్పిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కంచరం వృత్తి ఆ రకంగా ఉంది. ఈ గోల్డ్ స్మితులు అంతా వర్క్ చేయడానికే ఉపయోగపడుతున్నారు తప్ప వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల వారిగా అయితే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలంటే ఏందమ్మా, ఈ రోజు 60,000 రూపాయలు తులం బంగారం ఉన్నప్పుడు ఆర్డర్ తీసుకుంటాడు. రేపు వారం తర్వాత 70,000 రూపాయలు అయితే వాడు ఆ రోజు కొనుక్కరాకపోతే వాడి మీద పడుతుంది కదా, ఎంత నష్టం. ఏం చేస్తాడు, ఒక 10 తులాలు ఆర్డర్ ఇచ్చారనుకో ఒక నెక్లెస్ కు, ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు. ఈ రోజు ఇప్పుడున్న ప్రస్తుతం 60,000 70,000 ఉన్న రేటుకు ఈయన ఆర్డర్ తీసుకుంటాడు. తెల్లారితే 75,000 అవుతుంది. 80,000 దాకా వెళ్ళిందమ్మా బంగారం రేటు. ఎంత ఇబ్బందికరం చూడు. ఆ వృత్తి మీద ఆధారపడ్డ పరిస్థితి ఏంది. పెట్టుబడిదారు ఒకేసారి నగలు తీసుకొచ్చి వాని షాపులో జ్యువెలరీ షాపులో పెట్టుకుంటాడు కాబట్టి ఏ 50,000 60,000 తీసుకొచ్చిన బంగారము రేటు పెడితే వాడికి లాభం, ఈ పని చేసే వాడికి ఏం లాభం జరగట్లేదు. బాగా నష్టాలలో ఉన్నారు. కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బంగారం పేరుకే బంగారం, పెద్ద వాల్యూ ఉన్నది. ఎంత వాల్యూ పెరుగుతుంటే ఈ కార్మికునికి అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ రకంగా తక్కువ రేటు మాట్లాడుకుంటే రేటు తెల్లారి వారం రోజుల్లో రేటు ఊర్లలో ఉంటుంది కదమ్మా. ఇక హైదరాబాద్ కొనుక్కొచ్చే వరకు ఈ రోజు రేపో ఇంకో ఆర్డర్ తీసుకొని 2 ఆర్డర్లు ఒకేసారి బంగారం తెచ్చుకుందామని అతను అనుకొని ఉంటాడు. హైదరాబాద్కి వచ్చే వరకు అది రేటు పెరిగిపోయి. ఈ వాళ్ళు ఏమంటారు, ఈ బంగారం వ్యాపారస్తులు, అది ఏ రోజుకి ఆ రోజు గంటకే మారుతుంది, నిమిషానికే బంగారం రేటు మారుతుంది కాబట్టి మేమేం చేయలేము. మరి తన జేబులోంచి పెట్టుకుని పెట్టాలి. ఆయన కూలి కూడా గిట్టదు. బంగారం పనిచేసే వాళ్ళకు ఎవరికి లాభం, ఈ షాప్ పెట్టుకుని జ్యువెలరీ షాప్ పెట్టుకున్న పెట్టుబడిదారులు, కోట్ల వ్యాపారం చేసుకునే వాళ్ళకే దానివల్ల బాగా లాభం చేకూరుస్తుంది. ప్రభుత్వం వీళ్ళందరికీ ఆదుకోవాలంటే వాళ్ళకు సరైన న్యాయం చేసి వాళ్ళకు లోన్లు ఆ రూపకంగా ఇచ్చేసి బ్యాంకు ద్వారా ఇప్పించి వాళ్ళతో మళ్ళీ కట్టిపించుకొని మళ్ళీ ఇవ్వాలి. అట్లాంటి పనులు చేయకుండా ఈ వృత్తిదారులని ఆదుకోవడం కష్టం. ఈ రకంగా జరుగుతుంది ప్రభుత్వ వ్యవహారం. ఈ కొత్త ప్రభుత్వము మరి ఏమన్నా వీళ్ళకు మేలు చేస్తుందా మాకు, లేదా ఏమీ అర్థం కావట్లేదు. అది చెప్పడం మాత్రం వేరే రంగాలకు కోట్లు ఇస్తున్నాం అని అంటది. కానీ మేమేం అడుగుతున్నాం, వేరే వృత్తిదారులు ఏదైతే పనులు చేసుకునే వాళ్ళకు ఉన్నాయో అలాంటి హక్కులు మాకు కూడా ఇవ్వండి సార్. మాకిస్తే మేము కూడా మా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వర్క్ చేసి ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ బెండ్ అయిపోతున్నాయి. కూర్చొని పనులు చేస్తుంటారు కదమ్మా, ఇవన్నీ వెన్నుముక దెబ్బతింటుంది, కళ్ళు దెబ్బలు తింటున్నాయి. ఈ కొలిమి పని చేసే ఐరన్ ని వేడిలో చూస్తుంటారు కదా, కళ్ళు పోతాయి. అవి చాలా రోజులు పని చేయి. ఈ గోల్డ్ స్మిత్ వర్క్ చేసే వాళ్ళు కూడా సూక్ష్మంగా చూడాలి. ఆయన కన్ను కనపడకపోయినా అది పెట్టుకోవాలి, గ్లాసు పెద్దగా అవ్వడానికి దుర్బిని అది పెట్టుకొని చూసి చేయాల్సి వస్తుంది. మరి అతను కూడా 60 ఏళ్ళు దాటితే పనికిరాడు. 55 ఏళ్ళకు మాకు పింఛన్ ఇవ్వని అడుగుతున్నాం. వేరే రంగాల వాళ్ళకి ఇస్తున్నావు, ఆ రకంగానే మాకు కూడా పింఛన్ ఇవ్వండి, మాకు ఆదుకోండి. మాకేమైనా గాయాలు చేతులకు దెబ్బలు తాకితే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వమంటున్నాం. వుడ్ వర్క్ చేసే వాళ్ళు వెంటిలేటర్స్ బయట నుంచి 2వ ఫ్లోర్ నుంచి వర్క్ చేసి కింద పడిపి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోమంటున్నాం. ఇక ఎవరు ఆదుకున్నా అంత్యక్రియలకు డబ్బులు ఆడ చందాలు చేసి అంత్యక్రియలు చేయాల్సిందే తప్ప ప్రభుత్వం నుంచి మాకు కావాలి. ఆ కుటుంబం అతని మీద ఆధారపడి బతుకుతున్న ఆ భార్య పిల్లలు వాళ్ళు కూడా బతకాలి కదమ్మా. అట్లా బతకకుండా ఎక్కడో ఇళ్లలో పాచి పని చేసి బతుకుతుండ్రు. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. మేమేదైతే ఇంటింటికి వెళ్ళి చూస్తున్నామో వాళ్ళ బాధలు వర్ణాతీతం. కుటుంబ పెద్ద కోల్పోయినాక వాళ్ళు ఏం చేస్తారు, భార్య పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. అలానే వాళ్ళ పిల్లలకు గురుకుల పాఠశాలలు సీట్లు ఇవ్వాలి, వాళ్ళకు కుటుంబానికి వీళ్ళకు వితంతు పెన్షన్లు ఇవ్వాలి. భర్త కోల్పోయిన కుటుంబానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాత్రం ఎవరికి ఇంతవరకు పింఛన్లు అలాంటి వాళ్ళకు ఎలాంటి సహకారం అందలేదు.
వీళ్ళని ఆదుకోవాలనేది మా ప్రధాన డిమాండ్గా ఉంది. అయితే మీరు ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఎట్లాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారు? మేము చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకు ప్రధానంగా అక్కడ మండల స్థాయిలో కానీ, నియోజకవర్గం స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ వాళ్ళకు ఒక శిక్షణ కేంద్రాలు పెట్టాలి. యంత్రాలు కొత్త యంత్రాలు వస్తున్నాయి. రాగానే ఆ యంత్రం పట్టుకొని అతను పని చేయలేడు. పని చేసినా దాని వల్ల ప్రమాదమే. ఏళ్ళు దిగిపోవడము, దెబ్బలు తాకడము, ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి శిక్షణ ఇస్తే కొంత ఉపయోగం. ఆ పరికరాన్ని ఎట్లా వాడుకోవాలి, దాని ద్వారా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు లోన్లు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. సబ్సిడీ లోన్లు ఇస్తే ఆ యంత్రం అతను కొనుక్కోగలుగుతాడు, ఆ పని చేయగలుగుతాడు. వాళ్ళకు ఆ రకంగా ఉపయోగపడాలి ప్రభుత్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే మరి మీరు మీ సంఘం ద్వారా మీరేం చేస్తున్నారు? అంటే వృత్తి సంఘం వాళ్ళకి, విశ్వకర్మ వృత్తి సంఘం వాళ్ళకి మీ సంఘం ద్వారా మీరేం చేస్తున్నారు? మేము వాళ్ళకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మన రంగము ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గతంలో కూడా ఎన్నో ఆందోళనలు చేశాము. బీసీ మంత్రులను కలిశాము. ముఖ్యమంత్రులు అయితే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళని కలవడానికి. ఆ మంత్రులు ఏమంటారు, మీరు లెటర్ తీసుకురండి, ఇవ్వండి, సరే అని ఆ పిఏకి చెప్పడము. మేము 2-3 సార్లు మేము కూడా మా ప్రయత్నంగా మేము మంత్రి దగ్గరికి వెళ్ళడము, ఆ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడము. వాళ్ళు ఒక రోజు మేము గ్రామీణ నుంచి మా వాళ్ళు వచ్చి మంత్రిని కలుద్దామన్నా, కమిషనర్ కలుద్దామన్నా వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఊరి నుంచి గ్రామీణ నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ సెటిల్ ఉండడానికి అవకాశాలు కూడా ఉండవు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళా తిరిగి రావడం, ఇదంతా డబ్బులు ఖర్చు పెట్టుకునే ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావట్లేదు, పని జరగటం లేదు. ఇది మేము వాళ్ళని చైతన్యం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ చైతన్యం చేసి ప్రభుత్వం మీద మాకు ప్రభుత్వమే ఆదుకోవాలి. ఏ వ్యక్తి ఏం ఆదుకున్నా ఏం ఆదుకుంటాడమ్మా, ఏం ఆదుకోలేడు. ఏ వ్యక్తిని ఆదుకోలేడు. ప్రభుత్వం అయితే ఆ వర్గాన్ని మొత్తం ఆదుకోగలుగుతుంది. మేము ఏం చేస్తున్నాము, మాకు సబ్సిడీ లోన్లు ఇవ్వండి. మా వాళ్లకు ఈ 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వని అడుగుతున్నాం. ఇప్పుడు కర్ర గదిచ్చి పెట్టుకున్నా కర్ర ఫారెస్ట్ వాళ్ళు 5 ఫీట్లు 6 ఫీట్ల కర్ర అట్లా ఇంట్లో పెట్టుకొని చేతి వృత్తి చేసుకుంటే దీనికి బిల్ ఏది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దొంగ కర్ర అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ బంగారం కూడా వాళ్ళు దొంగ బంగారం పేరు మీద కూడా గోల్డ్ స్మిత్ బంగారం పనిచేసే వాళ్ళని పోలీసుల వేధింపులకు గురి అవుతున్నారు. ఈ రకమైన డిమాండ్స్ మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం. తీసుకొస్తే లేదు నేను మాట్లాడతా, సంబంధిత అధికారులతో మాట్లాడతా, మీకు న్యాయం చేస్తా అంటారు తప్ప ఎవరు ఇంతవరకు న్యాయం చేసింది లేదు. మరి ఇప్పుడు భవిష్యత్తులో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ ఏంటంటే వీళ్ళకి ఏం చెప్తున్నామంటే మా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ముట్టడి కార్యక్రమం చేస్తాం. మంత్రి ఇల్లు ముట్టడా, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముట్టడా. ఇంత గతంలో కూడా చేశాము. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశాము, మండల ఆఫీసుల ముట్టడి చేశాము. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కూడా మా ప్రయత్నం భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటాము. చేసి అధికారులకు ఇచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అది మా వృత్తిదారుల సంఘం నుంచి. ఈ మధ్య కాలంలో కూడా మీరు ఏదో వీటి గురించి కార్యక్రమాలు ఏమో చేసినట్టున్నారు కదా? చేసినామమ్మ. గతంలో అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కానించి మేము కూడా మంత్రి గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళి వినతి పత్రం, ఆ సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చాము. చూద్దాము, కొత్త ప్రభుత్వం కదా చూద్దాం అన్నాడు. ఆ ప్రభుత్వం కూడా సంవత్సరం దాటింది. మళ్ళీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. బీసీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము. ఈ రకంగా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఏదున్నా ప్రభుత్వాలే ఆదుకోవాలి. చూసారు కదా, రాళ్లబండి కుమారస్వామి అన్న ఏం చెప్తున్నారంటే అసలు ఈ విశ్వకర్మ వృత్తి అనే వాళ్ళని అసలు ప్రభుత్వం గుర్తించట్లేదు. అసలు వాళ్ళని గుర్తించి వాళ్ళకి అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి పింఛన్లు కావాలి, తర్వాత ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలి, తర్వాత వాళ్ళకి పని కల్పించాలి అని చెప్పి వాళ్ళ సంఘం తరపు నుంచి వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విశ్వకర్మ వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను మా T10 తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.